ప్రజా అభివృద్ధి ధ్యేయంగా ఆవిర్భవించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని వైకాపా నగర అధ్యక్షురాలు సుంకర సుప్రసన్న తెలిపారు. కాకినాడ నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. పార్టీ నగర అధ్యక్షురాలు సుంకర సుప్రసన్న సాగర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అతిథులుగా ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, కౌడ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తులు పాల్గొన్నారు. పార్టీ నగర అధ్యక్షురాలు సుంకర సుప్రసన్న పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ శ్రేణులు భారీ ఎత్తున బాణసంచా కాల్చారు. అలాగే పార్టీ ఆవిర్భావ దినోత్సవ కేక్ను కట్ చేసి పార్టీ శ్రేణులకు అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ నగర అధ్యక్షురాలు సుంకర సుప్రసన్న సాగర్ మాట్లాడుతూ ప్రజా అభివృద్ధి ధ్యేయంగా ఆవిర్భవించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పసుపులెట్టి వెంకటలక్ష్మి, నాయకులు కర్రి చిన్నబాబు, రావూరి వెంకటేశ్వరరావు, నలిబిలి సుజాత, బాబీ, నిర్మల్ జైన్, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. గౌరవ శాసనసభ్యులు శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన ఎమ్మెల్సీ పద్మశ్రీ గారు, అదేవిధంగా కూడా చైర్పర్సన్ దీప్తి గారు, ఏఎంసీ చైర్పర్సన్ పసుపులెట్టి వెంకటలక్ష్మి గారు, అదేవిధంగా ఎక్స్ కార్పొరేటర్లు, నాయకులు, వైఎస్ఆర్సీపీ అభిమానులు, కుటుంబ సభ్యులు, అదేవిధంగా మన మీడియా మిత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. నిజంగా చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ప్రజాభివృద్ధి కోసం ప్రజా సంకల్పమే ధ్యేయంగా ముందుకొచ్చిన మన ఈ పార్టీ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం ఎన్నో కష్టాలు, ఎన్నో కష్ట నష్టాలు, ఒడిదుడుకులను ఎదుర్కొని ఈరోజు ప్రజల సంక్షేమం కోసం ప్రజాగలంగా ముందుకు వచ్చిన మన వైఎస్ఆర్సీపీ పార్టీ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించే విధంగా ప్రజలకు సంక్షేమాన్ని అందించడంలో ఎంతో ముందుండి దేశంలోనే మొట్టమొదటి పార్టీగా ఈరోజు నీరాజనాలు అందుకుంటున్నందుకు మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి, అదే కుటుంబ సభ్యుల తరపున మన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రతి సామాజిక వర్గానికి న్యాయం చేసుకుంటూ, ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఎవరైనా సరే మహిళా సాధికారత గురించి మాట్లాడేవారు తప్ప మహిళా సాధికారతను చూపించలేదు. కానీ మన వైఎస్ఆర్సీపీ పార్టీలో, ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేసి మహిళలను ముందు నడిపించిన పార్టీ ఏదైనా ఉందంటే అది మన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అని తెలియజేసుకుంటూ మన పార్టీ ఆవిర్భావ సందర్భంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విద్య, వైద్యం, ఆరోగ్యం ఈ మూడిట్లకి పెద్దపీట వేసి మన కాకినాడలో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్న మనం ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి కాకినాడ పట్టణ ప్రజలందరి తరఫున కూడా ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకోవడం జరుగుతుంది. జై జగన్, జై జగన్. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పార్టీ కార్యాలయం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన నాయకులు, కార్యకర్తలు. రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ అధ్యక్షతన జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గం సర్వసభ్య సమావేశం. రాబోయే ఎన్నికల్లో జ్యోతుల నెహ్రూ గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్. అనాథాశ్రమాలకు అందరూ అండగా నిలవాలి. వి ఆల్ ఫర్ యూ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ ఫౌండర్ నాగచంద్రిక. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.